హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న మూవీస్ లిస్ట్ చూసే ముందు ఫర్ ది ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్లో ఫస్ట్ మూవీ ద లాస్ట్ షో అనమాట. ఈ మూవీని ఈటీవీ విన్ వరకు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఈ సినిమాని మనకి December 21 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి ద లాస్ట్ షో మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే ఈటీవీ విన్లో December 21 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి దివ్య దృష్టి. ఈ సినిమాని సన్నెక్స్ట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. December 19 నుంచి స్ట్రీమింగ్ అనేది జరుగుతున్నారనమాట. మరి దివ్య దృష్టి సినిమాని ఎవరైనా చూడాలి అనుకుంటే ప్రజెంట్ సన్నెక్స్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి నయనం వెబ్ సిరీస్ అనమాట. వరుణ్ సందేశ్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది. నేను నైట్ నేను చూశాను. సో ఈ వెబ్ సిరీస్ మనకి G5 క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ప్రజెంట్ 5 ఎపిసోడ్తో ఈ వెబ్ సిరీస్ అయితే G5లో స్ట్రీమింగ్ జరుగుతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఫార్మా వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. December 19 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారనమాట. అంటే ఆల్రెడీ స్ట్రీమింగ్ జరుగుతుంది. మరి ఈ ఫార్మా వెబ్ సిరీస్ని ఎవరైనా చూడాలి అనుకుంటే జియో హాట్స్టార్లో ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. ప్రియదర్శి గారు మెయిన్గా యాక్ట్ చేసి రీసెంట్గా రిలీజ్ అయ్యి మంచి కామెడీ ఎంటర్టైన్గా నిలిచిన ఫిల్మ్ ప్రేమంటే. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. December 19 నుంచి స్ట్రీమింగ్ అనేది చేస్తున్నారనమాట. మరి ఈ ప్రేమంటే మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే December 19 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లో జరుగుతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మఫ్తీ పోలీస్. ఈ మూవీని ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ మూవీ కూడా ప్రజెంట్ మనకి స్ట్రీమింగ్ జరుగుతుందన్నమాట. ఈ వీక్ చాలా మూవీసే వచ్చాయి. మరి మఫ్తీ పోలీస్ మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే ఆహాలో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి రామ్ పోతినేతి గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. December 25 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు అనమాట. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ని సొంతం చేసుకున్న ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో December 25 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అఫీషియల్గా కన్ఫర్మేషన్ కూడా చేశారు. అలాగే శివకార్తికేయన్ గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ చేసుకున్న ఫిల్మ్ అయాలెన్. ఈ మూవీ తెలుగు వర్షన్ ఇంతవరకు రిలీజ్ కాలేదన్నమాట. ఫైనల్లీ జీ తెలుగు వాళ్ళు అయితే టెలివిజన్ ప్రీమియర్ అయితే చేస్తున్నారు December 21 నుంచి. సో మరి అయాలెన్ మూవీని ఎవరైనా తెలుగులో చూడాలనుకుంటే జీ తెలుగులో రేపు స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మోగ్లీ అనమాట. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. అఫీషియల్గా కన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. January 9 నుంచి ఈ మోగ్లీ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. అండ్ మన బాలయ్య బాబు గారు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీ అఖండ 2 నెగిటివ్ టాక్తోనే 100 కోట్ల పైన కలెక్ట్ చేశారనమాట. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. January 9 నుంచి ఈ అఖండ 2 మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. థియేటర్లో మిస్ అయితే కనుక, లేదంటే తమన్ బాయ్ కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి. అలాగే లిస్ట్లో లాస్ట్ మూవీ అవతార్ ఫైర్ అండ్ యాష్ అనమాట. నేనే ఈ మూవీ రిలీజ్ అయింది. మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది భయ్యా. నేనైతే సినిమా చూడలేదు. అండ్ మీరు చూసుంటే కనుక ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. ఎలాంటి డేట్స్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు, కానీ ఓటీటీ అగ్రిమెంట్ కూడా ఇంకా రివీల్ అయితే కాలేదు. మోస్ట్లీ ఈ మూవీ మనకి ఫిబ్రవరిలో మార్చిలో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇంతవరకు వీడియో చూసారంటే వీడియో మీకు బాగా నచ్చిందనమాట. సో వైసో లేట్ మామ, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.